చింతకూర అయితే వేసేసుకుంటున్నాను. పెట్టు హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమన్ గారి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడైతే ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి వేయించుకుంటున్నాను. కొంచెం రాళ్ళు వేసుకున్నాను. వేపాకు వేసుకుంటారండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను నేను, కొంచెమే. ఆల్రెడీ పచ్చి రొయ్యలు అయితే పసుపు వేసాను కాబట్టి. ఇది కొద్దిగా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుంటారు. ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి రొయ్యలు చింత చిగురు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను, కొంచెం అండి. పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను నేను. పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను కొద్దిగా. కారం వేసుకున్నారు. ఈ కారం నేనే చేశానండి ఇంట్లో. కారం ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. వేసుకున్నారు. ఇప్పుడు గ్రేవీ ఎంత కావాలో మనం చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇది ఉడికిన తర్వాత మనం చింత చిగురు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందారు అన్నారు కదా. ఇదిగో చింతకూర అయితే నేను కడిగేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి వాటర్లో నీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదా, చింతకూర అయితే వేసేసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నది ఈ ఆకునైతే వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. వావ్, చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. పచ్చిరొయ్యలు చింత చిగురు కూడా బాగా ఉడికింది. చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది.
కూర అయితే అయిపోయిందండి. ఇంకా రెడీ అయిపోయింది కూర అయితే. చూసారా, ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి తేలింది. అయిపోయింది ఇంకా. ఓకే, చూసారు కదండి, పచ్చి రొయ్యలు చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఈ టైంలో చింత చిగురు వస్తుంది కాబట్టి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.